ఎదురు చూసేటప్పుడు కృంగిపోతాం, నలిగిపోతాం, చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా ఏంటో తెలుసా, మనకి మనిషి ఎదురు చూడలేదు. మనిషికి ఏదైనా చాలా ఫాస్ట్గా వచ్చేయాలి. ముందు పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్లో చెప్పేవారు, వంట ఎలా చేయాలి, లేకపోతే అలా చేయాలి, ఒక్కొక్కటి వేసి చెప్పేవారు. ఇప్పుడు అంత వీడియో చూసే అంత కెపాసిటీ మనిషికి ఫాస్ట్ షార్ట్స్ కావాలి. ఇప్పుడు అర్జెంటుగా షార్ట్లో ఆ గంట వంట చేసిందంతా 1 minute 2 minutesలో షార్ట్ మెసేజ్లో వచ్చేది, షార్ట్ దాంట్లో వచ్చేది ఆ వీడియో అంతా చూసేసి వెంటనే చేసేస్తారు. అంటే మనిషికి వెయిట్ చేయడం, ఎక్కువసేపు ఆగడం ఇష్టం ఉండదు, వెంటనే కావాలి మనిషికి. కానీ దేవుడు ఎక్కువసేపు వెయిట్ చేస్తాడు. దేవుడికి వెయిటింగ్ అంటేనే ఇష్టం. ఎందుకో తెలుసా, నీ వెయిటింగ్లో ఆయనకి నిన్ను దగ్గర చేసుకుంటాడు. నీ ఎదురు చూసే కాలంలో నిన్ను తయారు చేసుకుంటాడు, నిన్ను పరిపూర్ణులుగా తయారు చేసుకుంటాడు. ఎదురు చూసేవారికంట దేవుడు నూతన బలాన్ని, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారంట, నూతన బలం పొందుకుంటారు. ఒక్కొక్కసారి ఇది జరగదు, చిరాకు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏదో ఒక విధంగా ధైర్యపరిచి మనకు ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. పర్లేదు పద, నేను చేస్తానని చెప్పి నడిపిస్తూ ఉంటాడు ఆయన.